మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఒక కీలకమైన పదవినిచ్చారు కాంగ్రెస్ పార్టీలో. తెలంగాణ మీడియా కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ గా చామల కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం బాధ్యతలను అప్పచెప్పింది. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రచారం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో తీవ్రమైన ప్రాధాన్యత కల్పించడంతో పాటు మీడియాలో కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన సపోర్ట్ కావచ్చు ఈ కమిటీ చేస్తుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పూర్తిగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రభుత్వ పథకాల విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, అట్లాగే కాంగ్రెస్ పార్టీ పాలసీలని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఈ పదవికి ఉంటుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి సమర్థవంతంగా ఈ బాధ్యతను నిర్వర్తిస్తారనే ఉద్దేశంతో, నమ్మకంతోనే పార్టీ ఆయనకి బాధ్యతల్ని కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ బాధ్యతల్ని అప్పచెప్పినట్టుగా సమాచారం అవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్నారు. అంతేకాదు యంగెస్ట్ ఎంపీగా ఉన్నారు. అట్లాగే ప్రభుత్వం పైన కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కావచ్చు, రాహుల్ గాంధీ పైన కావచ్చు, ప్రతిపక్షాలు లేదంటే ప్రత్యర్థి పార్టీలు ఏవైనా కామెంట్స్ చేస్తే వాటిని తిప్పికొట్టడంలో సిద్ధహస్తుడు కిరణ్ కుమార్ రెడ్డి. అంతేకాదు మీడియా సంస్థలతో కావచ్చు, మీడియా అధినేతలతో కావచ్చు, అట్లాగే సోషల్ మీడియా వింగులతో కావచ్చు చామల కిరణ్ కుమార్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. మీడియా మేనేజ్మెంట్ లో కీలకమైన వ్యక్తిగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి గుర్తింపు ఉంది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిసిసిలో రైట్ హ్యాండ్ గా పనిచేశారనే ప్రచారం ఉంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా మేనేజ్మెంట్ లో సిద్ధహస్తులనే చర్చ కూడా ఉంది. మీడియాని మేనేజ్ చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి గల అంశాలని మీడియాలోకి చొప్పించి మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే చర్చ జరిగింది. దీంతో పాటు యువతకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే జంజీ ఉద్యమం ఫలించిందో, ఢిల్లీలో జంజీ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు తీసుకెళ్లగలిగిందో, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువ నాయకత్వంతో యువతతో సమావేశమై రాబోయే పరిపాలనలో జంజీకి అట్లాగే యువ నాయకత్వానికి కీలకమైన బాధ్యతల్ని అప్పచెబుతామని చెప్పారు. అట్లే కాదు, యువత ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆగాల్సిన అవసరం లేదు. 21 ఏళ్లకే యువత చట్టసభల్లోకి అంటే శాసనసభలోకి అడుగుపెట్టే విధంగా, ఎమ్మెల్యేకు పోటీ చేసే అర్హత కల్పించే విధంగా మారుస్తాం, ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని కూడా రేవంత్ రెడ్డి చేశారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలకు అనుకూలంగానే యూత్ కి అవకాశాలు ఇస్తున్నారుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రేపు పొద్దున కేబినెట్ విస్తరణ జరిగితే కూడా యువతకి అంటే మిగిలిన 2 పదవులని యువతకి అప్పచెపుతారనే చర్చ కూడా జరుగుతున్న తరుణంలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఒక యంగ్ లీడర్ కి, కొత్తగా పార్లమెంట్ కి ఎన్నికైన యంగ్ లీడర్ కి మీడియా కమిటీ బాధ్యతలు అప్పచెప్పడం అనేది కొంత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్టుగానే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. యువజన కాంగ్రెస్ పార్టీ ద్వారా చామల కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2005 నుంచి 2006 వరకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. 2007 నుంచి 2008 వరకు రాహుల్ గాంధీ టీంలో, డిస్కవరీ ఇండియా టాస్క్ ఫోర్స్ టీంలో చాలా కీలకమైన బాధ్యతలు పోషించారు. అట్లాగే ఆమ్ ఆద్మీ సిపాహీ నేషనల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. 2008 నుంచి 2009 వరకు జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా మహారాష్ట్ర, గోవా, డెహ్రాడూన్, హవేలీ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా కూడా బాధ్యతలు వహించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. చామల కిరణ్ కుమార్ రెడ్డి చదువుకున్న వ్యక్తి, చాలా డీప్ సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, రక్తం అంటే నరనరాన కాంగ్రెస్ పార్టీని జీర్ణించుకున్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత దూరమైన ముందుకు వెళ్లే వ్యక్తి, అంత సామర్థ్యం ఉన్న వ్యక్తి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి నుంచి తన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవల ఆధారంగానే, కాంగ్రెస్ పార్టీలో ఆయన చురుకుగా వ్యవహరించిన తీరు కావచ్చు, రాహుల్ గాంధీ టీంలో పనిచేయడం కావచ్చు, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య కొంత కమ్యూనికేషన్ బిల్డ్ చేయడంలో కావచ్చు, సంబంధాలను ఏర్పరచడంలో కావచ్చు చామల కిరణ్ కుమార్ రెడ్డిదే కీలక పాత్ర అని కాంగ్రెస్ పార్టీలో చర్చ ఉంది. ఈ నేపథ్యంలో చామలకి ఒక ఉన్నతమైన పదవిని అప్పజెప్పాలనే నేపథ్యంలోనే ఈ కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ బాధ్యతల్ని
రేవంత్ రెడ్డి కూడా అప్పగించేందుకు అంగీకరించడానికి తెలిసింది. పూర్వం ఈ కమిటీకి చైర్మన్ గా సామ రామ్మోహన్ రెడ్డి ఉండేవారు. సామ రామ్మోహన్ రెడ్డి మీడియా కమిటీలో చాలా కీలకంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలని కాంగ్రెస్ పార్టీ పాలసీలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీనికి బదులుగా సామ రామ్మోహన్ రెడ్డికి మరొక కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. త్వరలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామ్మోహన్ రెడ్డికి అవకాశం కల్పిస్తారనే చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ మీడియా కమిటీ బాధ్యతల్ని చామల కిరణ్ కుమార్ రెడ్డి లాంటి కీలకమైన వ్యక్తికి, అంటే ఉత్సాహవంతుడైన ఎంపీకి అప్పచెప్పడం వల్ల ఇవాళ నుంచి, అంటే 2.5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ తన పదవి ప్రభుత్వ కాలాన్ని పూర్తి చేసుకుంది. ఇక నుంచి ప్రజల్లోకి తాము చేసిన సంక్షేమ పథకాలను కావచ్చు, తాము తీసుకొచ్చిన పాలసీలు కావచ్చు, తమ నిర్ణయాలు కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఒక సమర్థవంతమైన నాయకుడు దీనికి అవసరం ఉంటుంది మీడియా కమిటీ. కాబట్టి ఈ నేపథ్యంలోనే చామలకి బాధ్యతలను అప్పచెప్పడం వల్ల ఎన్నికలకు ముందు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏ విధంగా చామల పనిచేశారో, ఇప్పుడు మళ్ళీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకి పార్టీకి మధ్య ఉన్న గ్యాప్ ని తగ్గించేందుకు, లేకపోతే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ని తగ్గించి ప్రజల్లో ఒక పాజిటివ్ ఒపీనియన్ తీసుకొచ్చేందుకు మీడియా కమిటీ పనిచేస్తున్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు నల్గొండ జిల్లాలో కీలకమైన రాజకీయ మార్పులు కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా తగ్గుతుందనే చర్చ కూడా జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్న మందుల సామాయిల ఇష్యూ తర్వాత నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పట్టు పెరుగుతోంది, కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు తగ్గుతోందనే చర్చ నేపథ్యంలో నల్గొండ రాజకీయాల్లో కూడా, అంటే యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయాల్లో కావచ్చు, అటు నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో కూడా చామలకి మరింత అవకాశం, అంటే చామలకి మరింత అవకాశం, ఛాన్సెస్ దొరికే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి పక్ష నాయకుడిగా, రేవంత్ రెడ్డి తరఫున నాయకుడిగా చామలపైన ఇప్పటికే ఒక ముద్రుంది, రేవంత్ రెడ్డి వర్గం అనే ముద్రుంది. నేపథ్యంలో నల్గొండలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చామలకి మరింత యాక్సెస్ కల్పించడం ద్వారా, కొత్త పదవుల ద్వారా యాక్సెస్ కల్పించడం ద్వారా నల్గొండలో కూడా రాజకీయంగా బలోపేతం అవుతారు, బలపడే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ చామలకి ఈ పదవి చాలా కీలకమైన పదవి అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి మరింత పనిచేసే అవకాశం చామలకు దొరుకుతుందని అనిపించాలి. మీరేమిస్తున్నారు? చామల ఫ్యాన్స్ గా, అభిమానులుగా మీరేమనుకుంటున్నారు? చామలకి కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ పదవి సరిపోతుందా? ఇంకేదైనా ఛాన్స్ ఇస్తే బాగుండేది అనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ టీవీ. నా పేరు తిరుమల.